హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళటి టాపిక్ వచ్చేసి దసరా అంటే దసరా పండుగ కాదండి. ఇవాళే ఎంతో ఎక్స్పెక్టేషన్ తోటి రిలీజ్ అయిన ఒక మూవీ దసరా March 30th. సో అంటే రీసెంట్గా అసలు ఏ ఫోన్ ఆన్ చేసినా ఈ యాప్లలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎందులో పోయినా ఒకటే టాపిక్ దసరా. సో అసలు ఇంత ప్రమోషన్స్ అంటే మ్యాక్సిమం మనకి నాకైతే ఆర్ఆర్ఆర్ గుర్తొచ్చింది. అంటే కనిపించిన ప్రతి ఒక్క దగ్గర దసరా, కనిపించిన ప్రతి ఒక్క దగ్గర నాని, కీర్తి సురేష్ గారు అందరూ మ్యాక్సిమం మనకి ట్రెండింగ్ ఉన్నది వాళ్ళే. సో అంటే ఇంత ప్రమోషన్ ఎందుకు చేస్తున్నారు, సినిమాలు అంత సత్తా ఉందా అని చాలామంది నెటిజన్లు అడగడం జరిగింది. అండ్ చాలామందికి అంటే నాని గారి పైన ఒక నమ్మకం ఉండే, అరే నాని అన్న తీసిందంటే అది ఒక చాలా మంచి సినిమా, కొత్త డైరెక్టరు, ఇంత ఒక డిఫరెంట్ స్లాంగ్ మనకి అటు సైడ్ గోదావరికన్ని సైడ్ ఉండే స్లాంగ్ అది. సో ఏంటంటే ఈ మూవీ రిలీజ్ అయింది, ఓకే అంత బాగానే ఉంది. ఇవాళనే మార్నింగ్ రిలీజ్ అయింది, మార్నింగ్ షోస్ పడ్డాయి. టాక్ చాలా మటుకు మిక్స్డ్ వచ్చిందండి. నా ఒపీనియన్ కూడా చెప్తా, మూవీ చూసినట్టు నా ఒపీనియన్ కూడా మీకు చెప్తా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు పడ్డ కష్టం అయితే అంతింత కాదు. మూవీ చూస్తుంటే మనమే అనుకుంటాం, మరే ఎంత సెటిల్ వేసినా ఎంత ఏం చేసినా మరీ ఈ విధంగా చేయగలుగుతారా, మరి ఎంత హార్డ్ వర్క్, ఎంత సెటిల్ వేసినా హార్డ్ వర్క్ అనేది డెఫినెట్గా చేయాలి. అండ్ కొన్ని అయితే సెటిల్ కాదు, వాళ్ళు ఒరిజినల్ గోదావరికని కాడికి పోయే చేసిర్రు ఒరిజినల్గా. సో అంటే వాళ్ళు కనిపిస్తుంది స్క్రీన్ పైన నిజంగానే నాని తాగుండా. అంటే నానే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, అంటే నేను కొన్ని సీన్లలో తాగినా, ఎందుకంటే ఆ లోపల ఉండే ఫీల్ అట్లాంటిది అని చెప్పి కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో నాకు అనిపించింది నిజంగా మనకు ఫీల్ వస్తుంది మూవీ చూస్తుంటారే, నిజంగా తాగి చేస్తుండు. అంటే ఇప్పుడు మందు గురించి వచ్చింది కాబట్టి నేను ఒక టాపిక్ చెప్తున్నా. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ అందరు అనుకునేది ఓ మందు గురించి ఉందేమో, తాగేటోడేమో మొత్తము అని. బట్ మందు గురించి సినిమా కాదండి. ఆ మందు ఫైనల్లో ఎట్లు వదిలేస్తారు అనేది ఓ డైలాగ్ ఉంటుంది, అది ఇప్పుడు రివీల్ చేస్తే అంత కిక్ ఉండదు మీకు నెక్స్ట్ టైం చూసేటప్పుడు. సో ఏంటంటే కొంచెం నేను తర్వాత రివీల్ చేస్తాను డైలాగ్. బట్ సినిమా విషయానికి వస్తే అంటే మన నాని గారు కానీ, కీర్తి సురేష్ గారు కానీ, లేకపోతే బయటికి నుంచి వచ్చిన యాక్టర్స్ కానీ, డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ వాళ్ళ ఓన్ సోల్ పెట్టి చేసినట్టు అనిపించింది. అంటే కొన్ని మూవీస్ మిగిలిపోతాయండి అట్లా. కొన్ని చరిత్రలు ఇప్పుడు ఆరెంజ్ చేయాలి రిలీజ్ అయింది, కొన్ని చరిత్రలు మిగిలిపోతాయి. అట్లా అని చెప్పి అవి హిట్ అయ్యే మూవీస్ అయితే కాదు. ఇప్పుడు కలేజా ఉంది, హిట్ అయిన మూవీ కాదు, బట్ చరిత్ర లాంటి అంటే అది వచ్చినప్పుడల్లా పిల్లలు టీవీ ముంగడ కూర్చోవాల్సిందే. ఆరెంజ్ కానీ వేరే చాలా చాలా మూవీస్ రిలీజ్ అయినప్పుడు అంత హిట్ కాదేమో అనిపిస్తుంది. ఇంకో రీజన్ కూడా నేను చెప్తా. అసలు ఇప్పుడు నాని గారు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉండే మూవీ పైన, ఎందుకంటే ఆయన ఫస్ట్ ఎడిట్ చూసినారు మూవీది, ఫస్ట్ ఏదైతే మూవీ ఉంటుందో అది చూసినారు. బట్ సెన్సార్ వాళ్ళు దీన్ని 36 కట్స్ చేసారు. 36 కట్స్ అంటే ఒక్కొక్క కట్ మనము 3 to 4 seconds వేసుకున్నా మనకి ఈజీగా 36 అంటే ఒక 1.5 minutes ఎగిరిపోయింది. సరే 4 seconds, కొన్ని కట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి, 10 seconds 15 seconds ఉంటాయి. బట్ మ్యాక్సిమం మేము ఒక టైం పీరియడ్ తీసుకుంటే 5 minutes మూవీ ఎగిరిపోయింది. అంటే మూవీలా కొంతమంది చెప్తారు పెద్ద డైరెక్టర్లు, అంటే ఈ ఒక్క సీనులా ఈ డైలాగ్ పెట్టుంటే అది ఫుల్ఫిల్ అయ్యేది, ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అని చెప్పి చాలామంది చెప్తారు పెద్ద డైరెక్టర్లు. సో నాకు కూడా ఈ మూవీ చూసినా కదా అనిపించింది, సెన్సార్ వాళ్ళు మరీ అంత కట్ చేసి ఉండకుంటే బాగుండేది, ఇంకా బాగా కనెక్ట్ అయ్యేటోళ్ళు మూవీకి అని నాకు అనిపించిన చిన్న టాపిక్ అనేది. అంటే మరీ ఓవర్గా కట్ చేశారండి. అర్జున్ రెడ్డిలో కూడా ఉన్నాయి లిప్ కిస్సులు అవి ఉన్నాయి, బట్ ఇక్కడ అసలు కట్ అంటే కట్ ఏడికాడికి ఘోరం కట్ చేసేసారు. అండ్ సెకండ్ థింగ్, మనము యాక్టింగ్ విషయానికి వస్తే, ఇప్పుడు ఇది వరకు ఇంటర్వ్యూలో నాన్నగారు కూడా చెప్పడం జరిగింది, నేను డ్రింక్ చేసి యాక్ట్ చేశానని చెప్పి నాన్నగారు కూడా చెప్పడం జరిగింది. సో అది మైండ్లో పెట్టుకొని నేను చెప్తున్నా, యాక్టింగ్ పరంగా నాని హ్యాస్ డన్ హిస్ లెవెల్ బెస్ట్. డెఫినెట్గా నాని అతని లెవెల్కి తగ్గట్టు యాక్టింగ్ చేసిండు. బట్ ఏమైపోతుందంటే చాలామంది అంటారు నాని స్క్రీన్ స్పేస్ తినేస్తాడు, నాని అసలు అంత నాని వెనకాల ఉంటే కనిపించరు అని.
దీంట్లో కూడా నాకు తెలిసి అదే ప్రాబ్లం వచ్చింది. నాని వెనకాల ఉన్న కొంతమంది ఎక్కువ కనిపించరు, అంటే మనం అలా అంత కనెక్ట్ కాము. బట్ నాకు ఏమనిపించింది అంటే ఒక ఫైనల్ ఆఫ్ ది డే ఫైట్ సీన్లో ఎవరు డిజైన్ చేసిరో కానీ, అంటే మనకి మ్యాక్సిమం ఇప్పుడు ఫైట్ మాస్టర్స్ ఎక్కువ బయటికి రాలేరు, బట్ ఫైట్ సీన్స్ ఎవడు డిజైన్ చేసిండో కానీ ఎర్రగా తీసిండు. ఆ టెంపరేచర్లా, ఆ సెట్లల్లా అట్లాంటి ఫైట్ సీన్ అయ్యాడు కూడా అసలు ఊహించాం. అరే ఇట్లా కూడా ఫైట్ సీన్ చేయొచ్చా అంటే, ఇది ఫైట్ లెక్క లేదు, అట్లా యాక్షన్ లెక్క లేదు. యాక్షన్ ఉంటుంది, ఇప్పుడు మనం ఉరుక్కుంటవి బైక్స్ అవి ఇవి చేసి యాక్షన్ లెక్క ఉంటుంది, ఇటు ఫైట్ ఉంటుంది. సో అది రెండింటి మధ్యలో ఒక బ్యాలెన్స్డ్ వేలు చేసారు, అది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ సెకండ్ థింగ్, నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి డైలాగ్స్ రాసిన వాళ్ళు అంటే ఇక వాళ్ళ లెవెల్ బెస్ట్ అయితే చేసిరండి. బట్ ఇక సెన్సార్ కట్ వల్ల మనకు అంత డెప్త్ ఫీలింగ్ అయితే రాదు, ఇంత బాగా డైలాగ్ రాసిరని చెప్పి. బట్ ఆ డైలాగ్ని అంతే ఓన్ చేసుకొని ఒక సింగరేని బిడ్డ ఎట్లా చెప్తాడో అలా చెప్పినందుకు నానికైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే నాని, కీర్తి సురేష్ డైరెక్టర్ గారు ఇంత కాన్ఫిడెంట్గా ఉండడానికి ఒకటే కారణం చెప్తున్నా, వాళ్ళు సెన్సార్కి ముందు సినిమా చూసిర్రు. మనం సెన్సార్కి తర్వాత సినిమా చూసి ఇప్పుడు రివ్యూస్ ఎట్లయినా కొంచెం యావరేజ్ వస్తున్నాయండి, మరి అంత బాగుంది అని చెప్పట్లేరు ఎవరు. నేనే ఓపెన్గా నా రివ్యూ ఇప్పని చెప్తా. మూవీ అయితే చూడొచ్చు, ఎందుకు అనంటే ఒక డిఫరెంట్ స్లాంగ్, డిఫరెంట్ సెట్లు. అటు పాతకాలం కాదు, అది పాతకాలం మూవీస్ వేరు, పాతకాలం మూవీస్ కాదు. అంటే ఈ జనరేషన్లో వచ్చే పాతకాల మూవీస్, 19th century మూవీస్, ఆ సెంచరీ మూవీస్, ఇప్పుడు 2000 ఆ బ్రిటిష్ వాళ్ళ మూవీస్ ఉంటాయి, అది కాదు. ఈ జనరేషన్లోనే ఈ ఇయర్ అయిన మూవీ లెక్కనే అనిపిస్తుంది. బట్ ఆ ఏరియానే అట్లా ఉంటుంది. ఆ ఏరియాలో ఉండే ప్రతి ఒక్కళ్ళు అసలు ఎక్కడ అనిపిస్తుందో నాకు అర్థం కాదు. నేను ఓన్గా ఫెల్ట్ అయ్యి చెప్తా, నాకు అనిపించింది ఏంటంటే మూవీ చూసినాక ఓకే చూడొచ్చు, మరీ చూడలేనంత కాదు, చూడొచ్చు. ఎక్కడ మనం డిస్కనెక్ట్ అవుతామంటే మనకి సెన్సార్ను మొత్తం కట్ చేసారు, వన్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి సెకండ్ హాఫ్లో కొంచెం ఆ ఎలిమెంట్ తగ్గిందేమో. అంటే ఫస్ట్ హాఫ్లో మొత్తం ఏం చూపిస్తారంటే కదా, నానిని, కీర్తి సురేష్ని ఒక మంచి లుక్లో చూపిస్తారు. సెకండ్ హాఫ్లో అంత లేదేమో, సెకండ్ హాఫ్ మిడిల్లో కొంచెం అంత లేదేమో అనేసి అనిపించింది నాకైతే, నా పర్సనల్ ఫీలింగ్. అండ్ సెకండ్ థింగ్, మనము సినిమా చూసి బయటకు వచ్చేంతసేపు ఏదో కొత్త వరల్డ్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. అట్లని చెప్పి ఆ వరల్డ్లో మునిగిపోము. ఆ వరల్డ్లో మునిగిపోవడం వేరు, ఆ వరల్డ్ చూసి రావడం వేరు. సో మనకు ఆ వరల్డ్ చూసి వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ ఈ మూవీ అయితే డెఫినెట్గా హిట్ కావాలి, ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టానికి ఒకసారి చూడొచ్చండి. డెఫినెట్గా నేనే చెప్తున్నా, ఒక్కసారి చూడొచ్చు మూవీ. అంటే మరి అంత పెద్ద పెద్ద ట్విస్టులు ఉంటాయని మాత్రం నేను అనుకోను. బట్ ఒకసారి చూడొచ్చు మూవీ, వెళ్ళి థియేటర్లో వాచ్ చేయండి. చేసిన తర్వాత అప్పుడు మీ రివ్యూ మీరు చెప్పండి, మీ దగ్గర వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ. సో ఇవాళ నా రివ్యూ మాత్రం దసరా మూవీ యావరేజ్గా ఉంది, మరీ హిట్ కాదు, మరీ ఫ్లాప్ కాదు, ఒక యావరేజ్ మూవీ, చూడొచ్చు.